అందరికీ నమస్కారం అండి. హోలీ పండుగ ఎందుకు జరుపుకుంటారు? దాని వెనుక ఉన్న కథలేంటి అనేవి ఇవాళ మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ప్రతి ఏడాది ఫాల్గుణ పౌర్ణమి నాడు మనం హోలీ పండుగను జరుపుకుంటాం. పేర్లు వేరైనా పండుగ ఒకటే. హోలీ పండుగను హోలికా పూర్ణిమ అని, కాముని పున్నమి అని కూడా అంటారు. మరో విశేషం ఏమిటంటే శ్రీ మహాలక్ష్మి ఈ రోజునే క్షీరసాగరం నుంచి ఉద్భవించింది కాబట్టి ఈ రోజున శ్రీ లక్ష్మీ జయంతిని కూడా మనం జరుపుకుంటాము. పెద్దలు కూడా పిల్లలుగా మారిపోయి ఈ హోలీ పండుగ జరుపుకోవడం వెనుక ఓ పురాణ గాథ ఉంది. హిరణ్యకశ్యపుడు అనే రాక్షసుడు విష్ణు ద్వేషి. కానీ అతని కుమారుడు ప్రహ్లాదుడు పరమ విష్ణు భక్తుడు. తన కుమారునికి విష్ణు భక్తి నుంచి మరల్చడానికి హిరణ్యకశ్యపుడు ప్రహ్లాదుడిని ఎన్నో హింసలకు గురిచేస్తాడు. హిరణ్యకశ్యపునికి హోలిక అనే సోదరి ఉండేది. ఆమెకు అగ్ని వలన ఎలాంటి ప్రమాదం జరగకుండా వరం పొందింది, అలాగే శక్తి ఉంది. ఇదే అవకాశంగా భావించిన హిరణ్యకశ్యపుడు ప్రహ్లాదుడిని తన ఒళ్ళో కూర్చోపెట్టుకుని అగ్ని ప్రవేశం చేయమని తన సోదరునికి ఆజ్ఞాపిస్తాడు. ప్రహ్లాదుడు ఎంత చెప్పినా కూడా హిరణ్యకశ్యపుడు వినలేదు. అలాగే తన సోదరి కూడా వినిపించుకోలేదు. తద్వారా ప్రహ్లాదుడు మరణిస్తాడు అన్న ఆలోచన మాత్రమే వారిద్దరికీ ఉంది. తన సోదరికి ఎలాంటి ప్రమాదం జరగదని హిరణ్యకశ్యపుడు అనుకుంటాడు. కానీ శ్రీ మహావిష్ణువు తన భక్తులను సదా కాపాడుకుంటూనే ఉంటాడు కదా. అందుకే ఆ అగ్నిలో హోలిక దహనమైపోతుంది. ప్రహ్లాదుడు సురక్షితంగా బయటకు వస్తాడు. ఇందుకు సంకేతంగా హోలీ ముందు రోజు రాత్రి హోలికా దహనం చేస్తారు. దీని వెనుక ఇంకొక కథ కూడా ఉంది, కామదహనం. ఇంకో కథన ప్రకారం శివపార్వతుల కళ్యాణానికి నడుం బిగించిన మన్మధుడు ఫాల్గుణ పౌర్ణమి రోజు ధ్యాన నిమగ్నమైన పరమశివుణ్ణి కామ వికారానికి లోను చేస్తాడు. అందుకు ఆగ్రహించిన పరమశివుడు తన 3వ కన్నుతో మన్మధుణ్ణి దహనం చేస్తాడు. జరిగిన అనర్థం తెలుసుకున్న మన్మధుని భార్య రతీదేవి పరమశివునికి జరిగిందంతా చెప్పి తన భర్తను సజీవుని చేయమని ప్రార్థించగా శివుడు మన్మధుడి శరీరం లేకున్నా సజీవుడై ఉంటాడని, కానీ మన్మధుడు రతీదేవికి మాత్రమే కనిపిస్తాడని చెప్తాడు. ఆనాటి నుంచి ఫాల్గుణ పౌర్ణమిని కామదహనం పేరిట మనం పండుగగా జరుపుకుంటాము. కామదహనం అంటే క్షణికమైన కోరికలను దహించి ఆనందంగా జీవించాలన్నదే ఈ పండుగ యొక్క పరమార్థం. ఇక హోలీ రోజు రంగులు చల్లుకోవడం వెనుక కూడా ఒక కథ ఉంది. పాలమీగడ వంటి రంగు గల రాధను చూసి నల్లని కన్నయ్య చిన్నబుచ్చుకుంటుంటే యశోద రాధ మొహానికి ఇదే రోజున ఇంత రంగు పులిమిందంట. అందుకే ఈరోజు ఒకరిపై ఒకరు రంగులు చల్లుకోవడం ఆనవాయితీగా వస్తుంది. అంతేకాకుండా వసంత రాకను ఆహ్వానిస్తూ ఒకరిపై ఒకరు రంగులు చల్లుకోవడం, ఆనందించడం కూడా ఆనవాయితీగా వస్తుంది.